శ్రీరామచంద్రునికి వశిష్ఠ మహర్షి అనేక విషయములు ప్రబోధన చేస్తూ ఆ క్రమంలో త్రితలమౌని భగీరథుల వారిరువురు కలిసి ఏ దేహ సంబంధమైన గ్రహణ త్యాజ్యములు రెండింటికి అతీతముగు మానసిక స్వస్థితితో సామ్యభావము పొంది ఆత్మసుఖ విశ్రాంతి అనుభవిస్తూ ఉండేవారు. ఎవరు? త్రితల మౌని, త్రితల మహర్షి, భగీరథుడు. దేని సమ్ముఖంలో విషయానందములు అర్ధరహితములవుతున్నాయో, ఏదైతే సుఖస్ఫురణ కానీ దుఃఖస్ఫురణ కానీ మధ్యస్థమైనది కానీ కాదు, అట్టి నిర్విషయము పరమానందమును వారు అనునిత్యము అనుభవిస్తూ బాలురు సంచరించే ఆట స్థలంలాగా ఈ భూమిపై గల అనేక ప్రాంతాల్లో ప్రవేశించారు. ఈ జన ధన తదితర వైభవములు బ్రహ్మలోకవాసుల వరకు గల అనిమాది సిద్ధులు వారి దృష్టికి రహదారి ప్రక్కగా ఉన్న ఎండుగడ్డి పరక వలె స్వల్పమైనవిగా తోచేవి. వారిద్దరూ మనుష్య భోగముల నుండి దివ్య భోగముల వరకు పరమ వైరాగ్యము కలిగి ఉండేవారు. ఓ రామచంద్ర, ప్రారబ్ధ కర్మ వల్ల ఈ శరీరం లభిస్తుంది. మరలా కర్మల చేతనే ఇది క్షీణించబడుతుంది. అయితే ఎవరి ఆత్మయందు అనుక్షణికమైన ధారణ కలిగి ఉంటారో అట్టి వారికి ఈ ప్రారబ్ధ ఆగామి సంచిత క్రమములన్నీ వర్తించవు. ఈ శరీరాలు తత్సంబంధిత వ్యవహారాలు చిన్నపిల్లలు ఆటలుగా తోచేవారికి, స్వస్వరూప అనుభూతి యందు నిశ్చలులై ఉన్నవారికి ఇక ప్రారబ్ధము లేదు, ఆగామి లేదు అనగా అవన్నీ వారి దృష్టిలో విషయరాహిత్యం సంతరించుకుంటాయి. సర్వస్థితులందు సమవర్తియగు ఆత్మను సర్వదా సందర్శించే వారికి సంసారం ఎక్కడిది? సంసారమే లేని వారికి కర్మఫలాలు ఏమి ఉంటాయి అని వశిష్ఠుల వారు చెప్పారు.